ఆంధ్రప్రదేశ్లో రాజకీయ హింసాకాండ కొనసాగుతూనే ఉంది. ప్రత్యర్థులు ప్రతిపక్షాల మీద దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ మధ్యన తగ్గినాయి అనుకుంటే మళ్ళీ స్టార్ట్ అయినాయి. సత్యసాయి జిల్లా రొద్దం మండలం కొంతపల్లిలో వైఎస్ఆర్సీపీ జెండా స్తంభాన్ని సోమవారం ధ్వంసం చేసి తగలబెట్టారు. దీని మీదన పోలీసులకి కంప్లైంట్ చేసింది అక్కడ వైసీపీ. రెండో పక్కన పల్నాడు జిల్లా కారంపూడి బ్రహ్మనాయుడు కోట బురుజ్ సెంటర్ దగ్గర ఉన్న రాజశేఖర విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. వినాయకుని మధ్యన ఊరేగింపులు అర్ధరాత్రి దాకా కొనసాగడం, రాత్రి 12 గంటలు దాటిన తర్వాత గుర్తు తెలియని వ్యక్తులు విగ్రహం పైకి ఎక్కి వైఎస్ఆర్ మెడలో ఉన్న పూలమాల మీద విగ్రహం తల మీద పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. దీంతో విగ్రహం పాక్షికంగా కాలింది. గోల్డ్ కలర్లో ఉన్న విగ్రహంతో పాటు తల బాగా నల్లగా కాలిపోయింది. దీని మీద అక్కడ పోలీసులకు కంప్లైంట్ చేశారు. అంటే ఇంకా కంట్రోల్ కావట్లేదు, క్రమంగా అదుపు తప్పిపోతున్నాము, తప్పిపోతోంది రాష్ట్రం, ఆలోచించుకోవాల్సి ఉంది.